చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కటికల వెంకటేశ్వర్లు, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత విద్యుత్ మరియు చేనేత బజార్, చేనేతల కళ్యాణ మండపం మరియు చేనేతల కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీనివాసులు, సిహెచ్ కమలాకర్ రావు, పమజుల హరి తదితరులు చేనేత కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 200 యూనిట్లు ప్రతి చేనేత కార్మికునికి ఉచితంగా ఇస్తానని చెప్పారు. అలాగే ప్రతి చేనేత కార్మికులకి కుటుంబానికి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తానని చెప్పారు. ఈనాటికి 1.5 సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు అనాకొనా లేదు. అదేవిధంగా మొన్న తుఫాను జరిగింది. ఈ తుఫాన్లో చాలా మంది నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి మాత్రమే బియ్యం, పలసరుకులు ఇచ్చారే కానీ కొంతమందికి రాలే. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఆ లిస్టు తయారు చేసి పైకి పంపించి వెంటనే వాళ్ళకి అమలుపరచాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ఈ చేనేత కార్మికులు, చేనేత సొసైటీలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నీ రద్దు చేస్తానని చెప్పారు. థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వాల్సిన బకాయి ఉంది, ప్రభుత్వం ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు చేనేత కార్మికులకి. అట్నే మన నెల్లూరులో నడిబొడ్డులో ఆప్కో స్థలం గాంధీనగర్లో ఉంది, 6 ఎకరాల 70 సెంట్లు. అది అన్యాక్రాంతం అవుతుంది. ఆ అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఆప్కో స్థలాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని చేనేత అనుబంధ సంస్థలకి, దాన్ని చేనేత బజార్కు కానీ అదేవిధంగా ఆ కార్యాలయాలకు కానీ సంబంధించి నేత బజార్లు ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా అమలుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. గత నెల రోజులుగా నెల్లూరు జిల్లాలో వర్షాలు, తుఫాను వల్ల చేనేత కుటుంబాలు పూర్తిగా పని కోల్పోయారు. ముఖ్యంగా మగ్గం గుంటల్లోకి నీళ్లు వచ్చినాయి, నూలు కూడా తడిచిపోయింది. కనీసం నెల రోజులు పని కోల్పోయిన దానివల్ల ఒక్కొక్క కుటుంబం 20,000 వరకు నష్టపోయింది. ప్రభుత్వం వెంటనే సహాయం చేయాల్సింది ఫోనిచ్చి చేనేత కార్యాలయం అడిగితే మా కాడ జిల్లాలో ఉండే మగ్గాల గణాంకాలు లేవంటున్నారు. సచివాలయం వాళ్ళు ఇవాళ గణాంకాలు అని చెప్తున్నారు. సచివాలయం అడిగితే మా కాళ్ళు ఏమంటున్నారు. జిల్లాలో 3,800 కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాయి. మరొక 5,000 కుటుంబాలు ఉపవృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నాయి. కేవలం ఒక 20% మాత్రమే ఈ తుఫాను సహాయాన్ని అందించారు. ప్రతి గ్రామంలో నిజమైన అర్హుడు, మగ్గం కలిగిన చేనేత కార్మికుడు నష్టపోయాడు. దీనిని వెంటనే తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి ఈ సహాయం అందజేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ ముఖ్యమంత్రి గారే చేనేత దినోత్సవంలో పాల్గొని చెప్పాడు, ఈ రోజు నుండి చేనేత ఉచిత విద్యుత్ మీకు అమల్లోకి వస్తుందని. 100 రోజులు గడిచిపోయినాయి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. మరలా మంత్రి మండలిలో తీర్మానించారు, 25,000 రూపాయలు నేతన్న నేస్తం ఇస్తామని చెప్పారు. దానిని అటకెక్కించారు. మా జిల్లాలో అయితే ఆప్కో స్థలం ఉంది, 6 ఎకరాల 90 సెంట్లు. దాన్ని చేనేతలకు కేటాయిస్తే నేత బజార్ అయితేమి, చేనేత స్కిల్ సెంటర్ అయితేమి, చేనేతల కళ్యాణ మండపం పెట్టుకొని మా కార్మికులు తయారు చేసిన వస్త్రాలు ఆడ తెచ్చుకొని అమ్ముకుంటే గిట్టుబాటు ధర దక్కుతుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఎప్పుడైతే చేనేత కార్మికుడు గిట్టుబాటు ధర లేక అధిక అప్పులు చేసి అధిక వడ్డీలకు బలైపోయి ప్రతిరోజు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వాలు స్పందించడంలో కేవలం పేపర్ మీద పెడుతున్నా కానీ ప్రజల్లోకి పథకాలు రావటం లేదు. ఇదే కాని పునరావృతం అయితే 2024లో గత ప్రభుత్వం ఏ విధంగా పరాభవం ఎదుర్కొందో ఈ ప్రభుత్వం కూడా అలాంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని కూడా ఈ జనాభాలో కనీసం ఎంత శాతం ఉన్నామో గమనించి మా దామాషా ప్రకారం మాకు బడ్జెట్ లో కేటాయింపులు జరపాలి. అలా జరపని ఎడల ఈ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.